కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిపోయింగానే ఆయన ఒక బంగ్లాకి పరిమితం అయిపోయారు. ఆ బంగ్లాలోకి ఆయనకి నచ్చిన వాళ్ళనే కలవడం, మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు మినిస్టర్లు సైతం కూడా ఆయన కలవలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఆయన ఐసోలేట్ అయిపోయాడు సార్. ఐసోలేట్ అయిపోతే ఏమవుతుందంటే అది అంటే ఓట్లు పడ్డాయి, మనకు అధికారం వచ్చింది కదా, ఇంకేముంది, ప్రభుత్వం నుండి వచ్చే ధనాన్ని నలుగురికి ఓట్లు వేసే వాళ్ళకి, పేదవాళ్ళకి 4 గింజలు పడేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, మనం డబ్బు సంపాదించుకుని అవసరమైతే రేపు ఎలక్షన్ లో మళ్ళా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళా ఎలక్షన్ చేసి మనం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండొచ్చు అనే ఒక ఆలోచన విధానంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి, ఇదొక కారణం కూడా నేను చెప్తున్నాను. ఆ రకంగా ఆయన ఏ పరిస్థితికి వెళ్ళిపోయారో 11 స్థానాలు సర్వేలు చేయించుకున్నారట. ఎంత రిజిస్టర్ సర్వేలు చేయించుకుంటున్నారంట కదా, మీదేంటి, మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి సార్? సర్వేలు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు టీడీపీ చేసుకున్నా, వైఎస్ఆర్సీపీ చేసుకున్నా, బీజేపీ లేదా జనసేన చేసుకున్నప్పుడే కూడా ఏదైతే 40% నాకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ తాలూకా పర్సంటేజ్ 15 నుంచి 20% పూర్తిగా కిందకి డౌన్ ఫాల్ లో ఉంది సార్.